విశాఖపట్నం 22వ వార్డు కార్పొరేటర్ పీతలమూర్తికి ఇంటికి వెళ్లి మరీ చెప్పులతో కొడతామని విశాఖపట్నం ఫుడ్ కోర్టు వ్యాపారస్తులు అందరూ వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఫుడ్ కోర్టు వ్యాపారస్తులకు 6 కోట్లు శాంక్షన్ చేస్తే అది ఇవ్వడానికి వీలు కాదని జీవీఎంసీ కమిషనర్కి ఈ రోజు పీతలమూర్తి వ్యాపారస్తులపై ఫిర్యాదు చేశాడు. వ్యాపారస్తులకు తెలిసిన ఈ విషయంపై వెంటనే స్పందించి పీతలమూర్తిని ఇంటికి వెళ్లి మరీ కొడతామని చెప్పులు చూపించారు. వెంటనే పీతలమూర్తి వ్యాపారస్తులకు భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. నా పేరు చిన్ని తిరుమలాదేవి యాదవ్. నేను 2016 నుంచి ఫుడ్ కోర్టులో వ్యాపారం చేసుకొని బ్రతుకుతున్నాం. ఈ రోజు వరకు మాకు ఏ ఆటంకాలు లేవు. పనికమాలి యాదవ మాకు నోటీస్ ఇచ్చి పంపించాడు. ఆడు ఎవడో అసలు మాకు ఏ హక్కు ఉందని మా వాటికి రానందుకే మమ్మల్ని ఎందుకు ఇల్లు బాధలు పెడుతున్నాడు. 3 నెలల పాటు మేమేం తింటాను. అసలు ఎవడో కార్పొరేటర్ ఎందుకు రావాలి ఇక్కడికి? ఏం హక్కు ఉందని మా దగ్గరికి వస్తాడు. ఏం హక్కు ఉందని మా జోన్లోకి రావాలా? మాది 31వ వార్డులో ఎవరూ రాలేదు. వీడికేం పని? గురుమూర్తి అన్నవాడికి ఆడికి ఏం పని చెప్పండి. మూర్తి యాదవ్ ఎవరికి ఎక్కువ? ఎంత పేద మూర్తి యాదవ్ ఎవరికి ఎక్కువ? మా కూట్లో పెట్టి కొట్టారు. 3 నెలల పాటు మేము ఎంత ఏడుస్తామో. మందులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కళ్ళు మూసిపో. నీకేం అడ్డుంది అక్కడ? నీకేం అడ్డుంది చెప్పు. నీకేం బాధ ఉంది అక్కడ? ఎంతమంది బడుగు వర్గాలు అందరూ బతుకుతున్నాం మేము. ఎంతమంది యూత్ ఉద్యోగాలు లేవు. ఆ పనులు చేసుకుని చదువుకున్న డిగ్రీలు ఉన్న పట్టాలు ఉన్నాక ఎంగిలి పిల్లలు కడుక్కొని బతుకుతాం. నీకేటైందా స్వల్పు? నువ్వు ఎందుకు మా మీద కోర్టు నోటీస్ ఇచ్చావు? నీ ఇంట్లో ఆస్తి ఏమైనా వచ్చింది మాకు? నువ్వేమైనా మాకు ఇచ్చావా? నీ ఆశకి ఏమైనా ఓటాదారులమా మేము? మాకేమైనా ఇచ్చావా? దేనికోసం మమ్మల్ని ఇబ్బంది పెడతారు? ఏంటి మీకు కడుపుంట? నీ ఇల్లు అక్కడ చూపించు. ఇంటి మీదకి వచ్చేస్తాం అందరం కలిపి. ఏంటి మాకు కష్టపడితే నెలంతరికి ఒక 30,000 మిగులుతాయి. బేరాలు ఉంటాయి. లేకపోతే 20,000 మిగలడం మహా కష్టం. మేము ఎవరికి ఇచ్చాం 30,000, 90,000, 1,00,000 రూపాయలు. ఆ ఓటా మాకు ఇవ్వండి. నా దోసాకు ఏ ఇచ్చి నా కొడుకు చెప్పాడు. ఆ పుట్టు కోట మీద మేము గడిచాం. రమ్మని నా కొడుకునే ఎండ గడ్డితాను, వాన తడుస్తాను, నానా కష్టాలు పడతాను. రాత్రి సుఖం లేకుండా 1 గంట వరకు నిద్ర లేకుండా కష్టపడతాను. ముసురు వయసు అయినా ఏ వయసు అయినా ఇంతమంది పిల్లలు ఉసురు అంటారు. మీకు ఎప్పుడు ఎక్కుతుందిరా? నేను మగవాడు, నేను ఆడదాన్ని కబడతాను చెప్తాను. పీతలమూర్తి యాదవ్ నీకు అనవసరం. నీకు అనవసరం. దమ్ముంటే మా దగ్గర ఆడాలందరికీ చూపిస్తాం మా ప్రతాప్.